అధికార కాంగ్రెస్ పార్టీలో బనకచెర్ల చిచ్చు మొదలైందా? సీఎం రేవంత్ మాట విని గుడ్డిగా ముందుకు పోతే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని భావిస్తున్నారా? చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేందుకు తామెందుకు బలవ్వాలని నేతలు ఆందోళన చెందుతున్నారా? సీఎం రేవంత్ పద్ధతి మార్చుకోకుంటే మరో నీళ్ల ఉద్యమం తప్పదా? ఇప్పుడు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. బనకచెర్లకు అనుకూలంగా సీఎం రేవంత్ రెడ్డి పావులు కదిపినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సీఎం రేవంత్ నిర్ణయానికి వ్యతిరేకంగా వివిధ జిల్లాల ఎమ్మెల్యేలు జత కడుతున్నట్టు సమాచారం. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు నేరుగా, మరికొందరు వేర్వేరు మార్గాల ద్వారా దక్షిణ తెలంగాణలో బలమైన సామాజిక వర్గానికి చెందిన కీలక నేత వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ అంటే గిట్టని చంద్రబాబుతో కాంగ్రెస్ ప్రభుత్వం అంటకాగుతుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఎమ్మెల్యేలు ఆ నేత వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసిందే. ఎన్నికల వేళ తమిళనాడులో బీజేపీకి, ఆంధ్రాలో టీడీపీకి లాభం చేసేందుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బలిపెట్టడం దేనికని ప్రశ్నించినట్టు సమాచారం. అయితే ఎమ్మెల్యేల అసంతృప్తి పట్ల ఆ నేత అంతగా ఆసక్తి చూపలేదని తెలిసిందే. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూల నిర్ణయాలు వెలువడితే రాజకీయ భవిష్యత్తు ఉండదని యువ ఎమ్మెల్యేలు భావించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యేలను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నట్టు తెలిసిందే. కాళేశ్వరం నుంచి నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కేసీఆర్ మీద ద్వేషంతో ఇవ్వక భూములు ఎండబెట్టిందని అపప్రద మూటగట్టుకున్నామని వివరించారు. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకరిస్తే గ్రామాల్లోకి రానివ్వరని నల్గొండ జిల్లాకు చెందిన కీలక మంత్రి ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తమని ఎమ్మెల్యేలుగా గెలిపించి ఏడాదిన్నర అయినప్పటికీ నియోజకవర్గాల్లో ₹1.5 అభివృద్ధి పనులు చేపట్టలేకపోయామని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. 10 ఎకరాల వరకు రైతు భరోసా పథకం పడిందని, ఇంతలో గ్రామాల్లో తిరుగుదామంటే బనకచెర్లతో మరో సమస్య వచ్చి పడిందని ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు కీలక నేతను వేర్వేరు మార్గాల ద్వారా సంప్రదించినట్టు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటున్నామని, దీంతో ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి నెలకొందని వాపోయారట. గురుదక్షిణ కింద ప్రజల హక్కులను బలిపెడితే సహించబోరని ఆందోళన చెందినట్టు తెలిసింది. దీంతో వచ్చే ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ ఒక్క పథకం అమలు చేసింది లేదు. దాంతో జనం తీవ్ర నిరాశతో ఉన్నారని సదరు కీలక నేతకు వివరించినట్టు తెలిసింది. గోదావరిలో మన వాటా నీళ్లు అక్రమంగా తరలించే ప్రాజెక్టు బనకచెర్ల అని బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆ విషయాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇంతలో ఏపీ సీఎం చంద్రబాబుతో సంప్రదింపులు జరపడం ప్రతికూలంగా మారిందని సదరు కీలక నేతలు వివరించినట్టు తెలిసిందే. ప్రజలు వద్దంటే వ్యతిరేకించాల్సింది పోయి మీదేసుకుని ప్రాజెక్టుకు అనుకూలంగా పావులు కదపడం పార్టీకి తీరని నష్టం కలిగిస్తుందని చెప్పినట్టు తెలిసిందే. బనకచెర్ల ప్రాజెక్టు మీద పొరుగు రాష్ట్రాలతో చర్చలు జరపడంతో ప్రభుత్వానికి మీసమెత్తు ప్రయోజనం లేదని పేర్కొన్నారు. అలాంటి ప్రాజెక్టును భుజానికి ఎత్తుకోవడం ఎవరి ప్రయోజనాల కోసమో ఆలోచించాలని కోరినట్టు తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంతో గోదావరి, కృష్ణానది పరివాహక ప్రాంతాలు కలిసి 30 నియోజకవర్గాలపై ప్రత్యక్షంగా ప్రభావం పడుతుందని, బనకచెర్లకు అనుమతులు ఇస్తే ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కనీస డిపాజిట్లు రావని సదరు కీలక నేతల దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసిందే. దీనిపై నిర్ణయం తీసుకోవాలని, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా 30 మంది ఎమ్మెల్యేలను కట్టుబడి ఉంటామని స్పష్టం చేసినట్టు తెలిసిందే. ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తెలంగాణ ప్రజల అభిప్రాయంగా వెంటనే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని వారు ప్రాధేయపడినట్టు సమాచారం. ఎమ్మెల్యేల అసంతృప్తి అభ్యర్థన పట్ల సదరు కీలక నేత అంతగా ఆసక్తి చూపలేదని సమాచారం. బనకచెర్ల అంశం కేబినెట్ నిర్ణయంగా చెప్పినట్టు తెలిసింది. వ్యక్తిగతంగా తాను బనకచెర్లకు అనుకూలం కాదని చెప్తూనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాజెక్టు అనుమతులకు సంబంధించిన చర్చలు వద్దని, కానీ కావాలని
కానీ ఏమీ చెప్పలేనని తన నిస్సహాయతను వ్యక్తపరిచినట్టు తెలిసిందే. మీరు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేసినా సాంకేతిక కమిటీ రిపోర్టు వచ్చేలోపే చేయాలని మాత్రం సూచించినట్టు సమాచారం.